హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ డేట్ 28 ఫ్రైడే నవంబర్ 2025. అయితే మనకైతే ఇప్పుడే స్టార్ట్ అయినా 8:30కి అయితే ఒక బుకింగ్ అయితే పడింది. బుకింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్. అయితే ఎయిర్పోర్ట్ అయితే వెళ్తున్నా. ఇక్కడ ఆటోకి ఏదో అయింది, టైర్ పగిలిపోయింది, అట్లా నడుతుండు. మరి అది ఎగిరి ఎవరికైనా తగిలితే కష్టం కదా. టైర్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది కదా బ్రో, అంటే పట్టి కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. మరి పికప్ లొకేషన్ వచ్చేసి గర్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్కి అయితే పడింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ అయితే అమౌంట్ వచ్చేసి మనకు 600 రూపీస్ అయితే వచ్చినాయి. ఎందో ఈ మధ్య అయితే ఎయిర్పోర్ట్ చేసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సిటీలో మూమెంట్ ఉంటుంది, లేకపోతే ఏదో టైం వేస్ట్ అవుతుంది. కంపెనీలా నడిపే సోకున్నోనికి ఎయిర్పోర్టు చేసుకుంటే బెస్ట్, అంతే. అయితే సెకండ్ మనకు రిటర్న్ బుకింగ్ ఇచ్చేసిండు ప్రీమియర్. అయితే వెళ్తున్నా. ఈ టైంలోకి వస్తే రిటర్న్ బుకింగ్ ఇస్తుండు. మళ్ళీ సాయంత్రం కూడా ఎట్లా అంటే 6 గంటల టైంలో 7 గంటల టైంలో వస్తేనే రిటర్న్ బుకింగ్ ఇస్తుండు. ఎప్పుడన్నా ఏదో ఒక టైంలో మూమెంట్ ఉంటేనే ఇస్తాడు. ఓకే, మరి సెకండ్ ట్రిప్కి అయితే వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, అయితే నేను సెకండ్ ట్రిప్ మన లైన్లోకి అయితే వచ్చేసిన. పక్కన అయితే ఓలా లైన్ ఉంది. ఇది దాని పక్కన ర్యాపిడో అయితే ఏమీ లేదు. లైను చూడొచ్చు, లైన్ ఎంత బాగుంది ఓలాది. ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారు పెయింటింగ్ ఇది. ర్యాపిడో వల్ల లైన్. అయితే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఓలా ర్యాపిడో, ఓలా అయితే సగం పోయింది. సిటీలో అయితే ఏం లేదు, ఏదో ఎయిర్పోర్ట్లో నడుస్తుంది, అప్పుడప్పుడు వెలుగుతుంది, అప్పుడప్పుడు ఆరిపోతుంది. అయితే ఊబర్ అయితే బెస్ట్. చూడొచ్చు, సెడాను, ఎక్సెల్, ఇటు గో ప్లస్ ప్రీమియర్ ఇది మనది. అయితే ప్రీమియర్ లేకపోతే ఇంటికి ఈ టైంలో అయితే ఇస్తాడు కాబట్టి నాకు నమ్మకంతో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ వచ్చా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే సెకండ్ ట్రిప్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని ఇక్కడ మన లొకేషన్ వచ్చేసి రెయిన్బో విస్టా కాలనీ ఉంది. ఇది సొసైటీ సేవలాల్ బోరబండ. అయితే ఇక్కడైతే డ్రాప్ అయిపోయింది 40 కిలోమీటర్స్. అమౌంట్ అయితే మరి ఘోరంగా ఇచ్చిండు, 550 రూపాయలు అయితే ఇచ్చిండు. మరి గ్రీన్ హిల్స్ రోడ్ ఇది, మరి టూ మచ్ లో ఇచ్చిండు అమౌంట్. అయితే టోటల్గా అయితే మన అమౌంట్ వచ్చేసి మనకు అమౌంట్ 1150 రూపాయలు అయితే వచ్చినాయి. రైట్, ఓకే ఫ్రెండ్స్, మరి టూ ట్రిప్స్కి అయితే మనకు 1150 అయితే అయిపోయినాయి. 8:30కి అయితే స్టార్ట్ చేసిన, 10:30 అవుతుంది. 2 అవర్స్లో ఇది ఒక 1 అవర్ జర్నీ, అదొక హాఫ్ అన్ అవర్ జర్నీ, 1.5 అవర్, హాఫ్ అన్ అవర్ ఎయిర్పోర్ట్. మళ్ళీ సాయంత్రం ఏమైనా వెళ్తే సాయంత్రం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే అసలు టార్గెట్ ఏంటంటే, టాస్క్ ఇక్కడ నుంచి బయట పడాలా. బుకింగ్ ఏది పడకపోతే వేస్ట్. ఏదన్నా బుకింగ్ తీసుకొని వెళ్ళాలా, ఇంటికి వెళ్తే ఏం లాభం. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనకైతే థర్డ్ ట్రిప్ ఇక్కడ విష్ణు విస్తారం నుంచి అయితే పడింది. ఏ బ్లాక్
అయితే 1 అవర్ నుంచి ఇక్కడే కూర్చున్నా వీడియో ఎడిటింగ్ చేసుకొని. అయితే యూటర్న్ తీసుకొని ఇక్కడికి అయితే వెళ్ళిపోదాము. నేనైతే మస్జిద్కి వెళ్ళిపోతున్నా, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా. ఓకే మరి ఫ్రెండ్స్, లంచ్ చేసుకొని నమాజ్కి వెళ్ళేసి మధ్యాహ్నం మళ్ళీ 2-3 గంటలకు స్టార్ట్ చేసుకున్నాం. అయితే మనకు ఇంకో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3వ ట్రిప్ మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి 1450 రూపాయలు అయితే అయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ఎర్నింగ్స్ అయితే 1450 అయితే అయినాయి. చూడొచ్చు నేను ఎక్కడున్నాను. ఇది మూవీ టవర్స్. ఇక్కడ నైట్లో వ్యూస్ బాగుంటుంది. టైం వచ్చేసి 1 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు మిర్రర్లో కనిపిస్తుంది కదా, ఇదైతే హైయెస్ట్ నియోపోలిస్ లైన్. అయితే కొత్త టోల్ గేట్ ఇక్కడనే అయింది, చూడొచ్చు. ఇది నియోపోలిస్. హలో ఫ్రెండ్స్, అయితే 12కి అయితే నేను క్లోజ్ చేసేసా. ఎందుకంటే నమాజ్ టైం అయిందని తీసుకోలే బుకింగ్. అప్పటికి 1450 అయినాయి. ఒకవేళ అప్పుడు కంటిన్యూ చేసి ఉంటే ఇప్పటికల్లా చాలా ఎక్కువ అమౌంట్. ఇప్పుడు క్లోజ్ చేసేసా. ఎందుకంటే మనకు ఆ టైంలో నమాజ్ కంపల్సరీ కదా, ఫ్రైడే వెళ్ళాలని అంతే. అయితే నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన 3:45 అవుతుంది టైం వచ్చేసి. అయితే ఇక్కడ లైన్ అయితే ఏమో అర్థమైతే లేదు. చూడొచ్చు, ఇది కేర్ హాస్పిటల్ దగ్గర లైన్ ఏమో అర్థమైతే లేదు. అసలు లైన్ ఉందా లేదా. అయితే ముందుకైతే వెళ్తున్నా మరి. ముంగడ గ్యాస్ వెహికల్స్ ఏం కనిపిస్తలేవన్నా. లైన్ తక్కువ ఉంటే చాలా చాలా బెస్ట్, చాలా చాలా బెస్ట్. ఎవరా జిందగీలో ఫస్ట్ టైం ఇంత తొందరగా వచ్చిన. ఏమన్నా మజా వస్తుంది. ఇట్లా లైన్ తక్కువ ఉంటే 3:45 టైం అవుతుంది. ఇట్లన్నా ఇక్కడ 5 గంటలకు బంద్ చేస్తాడు. ఇంకా భయం కురుక్కుంటా రావాల్సి వస్తుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ 100% దొరుకుతుంది. ఒకవేళ కొడితే దొరుకుతుంది, కొట్టకపోతే దొరకదు. దీనికి కూడా సర్వీసింగ్ చేస్తారా? దీనికి కూడా సర్వీసింగ్ ఉంటుంది ఆయిల్? అన్న అయితే మనకైతే ఇప్పుడు గ్యాస్ అయితే నింపేసుకొని బయటకు వచ్చేసినట్టు.
హైటెక్ సిటీలో. అయితే బుకింగ్ అయితే పడిందన్న. బుకింగ్ అప్పటి నుంచి 600-500 ఎయిర్పోర్ట్ పడుతున్నాయి. ఏదైనా చిన్న ట్రిప్ చేసుకుందామా అంటే అన్ని బొటానికల్ గార్డెన్లో పడుతున్నాయి. ఆడ ఎంత ట్రాఫిక్ అంటే దించినాక రిటర్న్ రావాలంటే గంట పడుతుంది, అరగంట అయినా పోతుంది. అలా గ్యాస్ వేస్ట్ అవుతుంది అన్న. ట్రిప్పులు కావు, గ్యాస్ వేస్ట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ వచ్చిన తర్వాత బుకింగ్స్ ఉంటే ఉండవని ఒక టెన్షన్. ఇప్పుడైతే ఒక బుకింగ్ అయితే పడింది 878 రూపీస్. ఎయిర్పోర్టు కస్టమర్కి పికప్ చేసుకుని అయితే వెళ్తున్నాను. ట్రాఫిక్ చూడొచ్చు ఎంత గట్టిగా ఉందంటే ట్రాఫిక్ అస్సలు ఎవరు సైడ్ ఇస్తలేరు, చాలా కష్టంగా ఉన్నది ఇట్లా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మీరు చూడొచ్చు నేనైతే ఇక్కడ మన కేఫ్ నీలోఫర్ దగ్గర అయితే ఉన్నాను. అయితే కస్టమర్ అయితే మనకు ఏం చెప్పిండంటే ఒక 2 minutes అయితే వెయిట్ చేయమని చెప్పిండు. అదే స్టిల్స్ తీసుకుంటున్నారు వాళ్ళు, ఫోటోలు స్టిల్స్ అవి ఇవి తీసుకుంటున్నట్టున్నారు. అమౌంట్ అయితే గట్టిగా పడింది, 880 రూపాయలు అయితే పడింది, దగ్గర 900 రూపాయలు. సార్ అయితే లగేజ్ తీసుకొని వస్తున్నాను. మరి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఎయిర్పోర్ట్ వెళ్ళినాక, ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతే టార్గెట్ అయితే సగం అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ వస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. అన్న ఆగేజరా, 4th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అయితే ట్రిప్ వచ్చేసి ఇది 880 రూపీస్. అయితే మనకు టోటల్ అయితే 2300 అయితే అయిపోయినాయి. ఈయన ఇంకమ్మా ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పికప్ ఇస్తాడేమో అని అనుకుంటే ఇవాళ ఏమైందేమో 400-500 చూపిస్తుండు వెహికల్స్ లైన్లో. మరి ఇస్తాడా ఇవ్వడో ఏం తెలుస్తలేదు. ఇస్తే బాగుండేది. ఈ నుంచి రిటర్న్ ఎంటీ వెళ్ళి మళ్ళీ సిటీలో చేయాలంటే ట్రాఫిక్ టూ మచ్ ఉన్నది ఆడ. చూద్దాం అసలు మూమెంట్ ఏమవుతుంది, ఎందుకు ఇస్తలేడు. ఇస్తే మంచిగా ఒక 3000 టార్గెట్ అయినా ఫినిష్ అవుతుంది. మూమెంట్ కింద అయితే బండ్లు అయితే లేవన్నా, మొత్తం ఎంటీ ఉన్నాయి, మొత్తం ఖాళీ ఉంది లైన్. హలో అన్న, అయ్యే మనకైతే 5th ట్రిప్ అయితే పడింది, చూడొచ్చు. ఇది అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎంటీ వచ్చేసిన అన్న, ఎందుకంటే చాలా నిద్ర వస్తున్నది, బుకింగ్లో లేవు. ఎయిర్పోర్ట్లో మళ్ళీ ఎంతసేపు కూర్చోబెడతాడని వచ్చేసిన. అయితే ఈ ట్రిప్ వచ్చేసి 200 రూపీస్ దగ్గరలోనే, టోటల్గా అయితే 2500 అవుతాయి. హాయ్ అన్న, అయితే మన ట్రిప్ అయితే 5th ట్రిప్ కంప్లీట్ అయింది. కిలోమీటర్ వచ్చేసి 3 కిలోమీటర్లు. అమౌంట్ వచ్చేసి 200 అయితే పడింది మనకు. ఆన్లైన్ ట్రిప్ అమౌంట్ అయితే 2500 అయితే అయిపోయింది మనకు. చూద్దాం మరి, ముందల మోయా అని ఉంది, అక్కడికైతే వెళ్ళేసి ఆగుతాం. మరి ఈ రూట్ కొద్దిగా డేంజర్, నైట్ టైం కాబట్టి. మొత్తం ఫ్రైడే వీకెండ్ కదా, అంతగా ఏం లేవు బుకింగ్స్. కానీ పోయి ఎంబీ మాల్ దగ్గర, బొటానికల్, కొండాపూర్ అటు సైడ్ పోతే మాత్రం చాలా గట్టిగా ఇరుక్కుపోతాం. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 6th ట్రిప్ అయితే బుకింగ్ కూడా పడింది. వీడియో అయితే తీయలేకపోయినా, ఎందుకంటే కస్టమర్ అయితే ఫోన్లు చేసుకుంటూ పిలుస్తున్నారు. పక్కనే పడింది. అయితే అక్కడి నుంచి అయితే తీసేసుకొని కస్టమర్ని అయితే ఇక్కడ దించేసా. సేమ్ 3 కిలోమీటర్స్. 5th ట్రిప్ కూడా 3 కిలోమీటర్సే పడింది. 6th ట్రిప్ కూడా 3 కిలోమీటర్సే పడింది. 200 అమౌంట్. అయితే అన్న మన మొత్తము 6 ట్రిప్ల అమౌంట్ 2730 రూపాయలు, 2730 రూపీస్. ఇట్లా ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క ట్రిప్ ఏదని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అమౌంట్, కిలోమీటర్, అన్నీ కష్టం తెలుసా. మళ్ళీ బుకింగ్ కాగానే చూడాలా, వెంటనే బుకింగ్ ఇస్తాడు, మనం ఏ పొజిషన్లో ఉంటాం. మీరు కూడా తీసుకుంటారు కదా, వెహికల్స్ నడుపుతారు కదా, అప్పుడు తెలుస్తుంది. బ్యాక్ పెయిన్ అయితే టూ మచ్ స్టార్ట్ అయింది. 1 year నుంచి అయితే ఏం లేదు. అయితే అప్పుడప్పుడు ఏం చేయండి అంటే, బ్యాక్ పెయిన్స్ ఇట్లా వచ్చినాయి అనుకో, మీ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మన
బ్యాక్ సైడ్ వెన్నుముక్క వెనుకలో అంటే షర్ట్ బ్యాక్ సైడ్ సీట్కి మధ్యలో పెట్టండి, ఇట్లా చేతి అడ్డం పెట్టేసి సపోర్ట్ తీసుకోండి. అయితే మీకు ఒక ఫీల్ అయితే ఉంటుంది, ఏంటంటే కొద్దిగా కూల్గా అనిపిస్తుంది. వీకెండ్ కదా, ఉంటే బుకింగ్స్, లేకపోతే లేదు. నేనైతే ఇక బంద్ చేసి వెళ్ళిపోతే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే మంచు బాగా పెరుగుతుంది అన్న. యాక్చువల్గా యాక్సిడెంట్స్ కానికి రీజన్ ఏంటంటే ఈ మొత్తము స్నో అయితే ఫాగ్ వస్తుంది కదా, ఫాగు ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకు నిద్ర వస్తున్నది. క్యాబ్ డ్రైవర్లు కానీ ఎవరన్నా అన్నవాళ్ళు కానీ నేనైనా సరే నాకు అనుభవం అవుతుంది కదా. చూసిన ఫోన్కి కూడా మబ్బు అవుతుంది. తీసుకున్నా టైప్ 4 వెహికల్ తీసుకున్నాం, గింత స్లో యూటర్న్ చేస్తున్నాం. కంపెనీలో పెడితే ఇది తలగా నొప్పి. అయితే 6 ట్రిప్పులు అయితే అయినాయి. అందులో మనం 8కి అయితే స్టార్ట్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ 8 అవుతుంది. కానీ 8 నుంచి 7 దాకా అయితే 12 గంటలు అయితే మనం నడపలేదు. ఎందుకంటే మధ్యాహ్నము 12 నుంచి 3 దాకా అయితే క్లోజ్ చేసిన, 3 గంటలు అయితే 9 గంటల్లో అయితే డ్రైవ్ చేసినట్టు. కానీ ఇక మన లోకుంటారా అన్న, మొత్తమే అన్న వీడియో అన్న కిలోమీటర్ పోయింది. అది ఏవో అన్న అన్నీ వేస్తున్నా నేను రిటర్న్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంటీ వచ్చిన కిలోమీటర్ కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకు ఎంటీ వేస్తున్నా అంటే కారోబార్ లేదన్నా, బిజినెస్ అయిపోయింది, మొత్తం ఉడుచుకోబోతున్నది. ఇప్పుడు నేను అదే ఆలోచిస్తున్నా, ఇంకా 2 years ఉంది, ఈఎంఐ ఎట్లా కట్టాలని ఆలోచిస్తున్నా. అందుకే నేను తీసుకొద్దాను అది చెప్తలేను, నేను అద్దంటే మీరు తీసుకురాయండి. తీసుకుంటే నగదు తీసుకోండి, బండి కొద్దిగా జాగ్రత్త అన్న. తీసుకుంటే బ్యాక్ సపోర్ట్ ఉంటే తీసుకోండి. అలా అని తీసుకొద్దని చెప్పలేను, తీసుకోమని కూడా చెప్పలేను, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఉంటుందన్న కారోబార్, ఎందుకు ఉంటుందన్న కారోబార్ ఉంటుంది. కాకపోతే ఒక లెవెల్లో ఉండదు, ఉన్నప్పుడు గట్టిగా అవుతుంది. బుకింగ్స్ అయిన రోజు 2,000, 3,000, 4,000 అవుతాయి. అన్నీ పోను, గ్యాస్, ఫుడ్. ఫ్యామిలీతోనైతే మరీ కష్టం అన్న, ఏం వెళ్ళవు. ఫ్యామిలీతోనైతే 1,500, 2,000 మిగులుతాయి. బ్యాచిలర్ అయితే బాగా మిగులుతాయి. కానీ ఒక టైం ప్రకారం చేసుకోవాలా. లేదు నా దగ్గర బండి ఉంది కదా, నేను చేస్తా, ఎంత పడితే అంత కష్టపడతా, ఫుల్ చేస్తా అంటే కష్టం అన్న. అన్న 6th ట్రిప్లా ఏమైందంటే, మనకు 5th ట్రిప్ అయితే కోకాపేట నుంచి పడింది కదా. అయితే ఫ్యామిలీ ఉండేది, 200 రూపీస్ ఉండే అమౌంట్. అయితే 6th ట్రిప్ కూడా మనకు సేమ్ 200 రూపీస్ పడింది. కాకపోతే కస్టమర్ అయితే 300 కొట్టిండు, మరి టిప్ కింద 100 ఎక్స్ట్రా కొట్టిండు. అదే లక్ అనుకుంటా. అయితే అది 100 ఎక్స్ట్రా, మళ్ళీ ఇంకోటి పడింది 100. ఇది దించేసి వెళ్ళిపోతా. 7th ట్రిప్. హాయ్ ఫ్రెండ్స్, ఇక మన 7th ట్రిప్ అయితే ఇక్కడ ఎండ్ అయింది. ఇది బిగ్ బుల్ మోయ్ అని చూడొచ్చు. బిగ్ బుల్ అందరు ఇక్కడ పార్టీస్ చేసుకుంటారు. అయితే ఇవి మామూలుగా అయితే ఇవి ఫ్యామిలీస్ ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇందులో ఏం కాదు, అలౌ చేస్తారు. కొన్ని ప్లేస్లలో ఎలా ఉంటుందంటే అలౌ చేయనియరు, అంటే రానివ్వరు. అంటే మన టోటల్ అమౌంట్ వచ్చేసి 28-30 అయింది. అయితే మనకు టిప్పులో కూడా ఒక 100 ఎక్స్ట్రా దొరికినాయి, 29-30. కాకపోతే అవి యాడ్ చేస్తలేను నేను, ఎందుకంటే పర్సనలే వీడియో. అయితే మనకు టిప్స్ కూడా దొరుకుతాయి. వీళ్ళు ఏంటంటే, నాకు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే ఒక మేడము, అని చాలా మంది ఇట్లానే తాగుతారు, టిప్స్ మీద టిప్స్ కొట్టేసి వెళ్ళిపోతారు. లాస్ట్ ట్రిప్ అయితే 120 రూపీస్, అది 7th ట్రిప్. మనకు అమౌంట్ వచ్చేసి 120 రూపీస్.
కిలోమీటర్ వచ్చేసి 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్లు కూడా లేదు చక్కగా తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం అదే ఊర్లో ఉన్నప్పుడు 100 రూపాయలు అవసరం ఉన్నాయి అనుకో ఎమర్జెన్సీలా, ఎవ్వడి ఇయ్యడురా బాబు. అందుకే చిన్న బుకింగ్ పెద్ద బుకింగ్ అని కాదు, అంటే పొద్దున్న చేయొద్దు, ఈ టైంలో అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో అంటే బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి లాస్ట్ కదా, ఇంటికి వెళ్ళే టైం కదా. అయితే 1 కిలోమీటర్న్నర చిన్నవి పడితే చేసుకోవాలి. పొద్దున్న చేయొద్దు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. నైట్ కాబట్టి ట్రాఫిక్ ఉండదు. అది మన ప్లేస్ ఐడియా ఉండాలి ఫస్ట్. బుకింగ్స్ ఎక్కడి నుంచి పడతాయి, ఎక్కడి నుంచి పడవు అంత ఐడియా ఉండాలా. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయి ఎంటీ వచ్చిన, ఎయిర్పోర్ట్కి 80 ఇచ్చిండు. మళ్ళా వచ్చినాక ఒక 200 పడింది. 80ని 900 ఫిక్స్ చేసుకో. 900 + 200 11 ప్లస్ ఇంకో ట్రిప్ పడ్డది 300, 1400, ఇది ఒక 100, 1500. అంటే ఒక హాఫ్ ట్యాంక్ గ్యాస్లో ఇంకొక పాయింట్ అయితే మిగిలి ఉన్నది. 1500 రూపీస్ అయితే ఎర్నింగ్ అయింది. 15, 20, 30 అయింది. కానీ అందులో మనం 20 యాడ్ చేసాం కదా, చూడవచ్చు మీరు. హాఫ్ ట్యాంక్ గ్యాస్లో ఒక 1500 అయితే అయింది. 1500 అంటే 300 గ్యాస్ అమౌంట్ తీసినా కానీ 350, 1200 అయితే మిగులుతాయి మనకు. చాలు, 1000 రూపాయలు మిగిలిన చాలు. ఇంకో గ్యాస్లో ఇంకో 1500 చేసిన, గ్యాస్ అమౌంట్ తీసిన 2000 మిగులుతాయి. రేపటికి అవుతుంది ఆ గ్యాస్. ఇట్లా ఉంటుంది కష్టం కూడా. బ్యాక్ పెయిన్ అయితే మస్తు గట్టిగా ఉన్నది. ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. అయితే చేతి వెనక పెట్టేస్తే చల్లగా ఉంటుంది. వీడియో తీయాలంటే కష్టమవుతుంది. అది ప్రతి వీడియో బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నారు కదా, ఓలా ఒప్పుకుండదు, మనమే ఆగాల. ఎందుకంటే మన చేతిలో ఫోన్ ఉందని, మనం ఫోన్ పక్కన పెట్టేసినాం అనుకో ఫ్రెండ్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నా. చాలు వాళ్ళకి. మళ్ళీ రేపటి కోసం గ్యాస్ కూడా కావాలి. గ్యాస్ బండ్లతో ఇదే తలకాయ నొప్పి. కారువార్ అయితే ఏం లేదు, పడుతున్నాయి ఇగో బుకింగ్లో చిన్నవి పడుతున్నాయి. ओके फ्रेंड्स, गुड नाइट, स्वीट ड्रीम्स। भाई सो आराम से सो जाओ, रेस्ट कर लो, तबीयत का ख्याल रखो, ठीक है। अल्लाह हाफिज़। హాయ్ హలో ఫ్రెండ్స్, చూడొచ్చు టోటల్ ఎర్నింగ్స్ మన 2950 రూపాయలు అయితే అయింది. గ్యాసు ఊబర్ పాసు తీయగా 2075 రూపాయలు అయితే మిగిలినాయి. అయితే దాన్ని 187 డివైడెడ్ బై మన ఎర్నింగ్స్తో డివైడ్ చేస్తే కిలోమీటర్కి 15 రూపాయలు అయితే మనకు మిగిలినాయి. అయితే వీడియో కూడా పెట్టా, చూడొచ్చు. టోటల్గా అయితే అమౌంట్ ఉంది అక్కడ 7 ట్రిప్స్, 10 అవర్స్ అయితే అయినాయి. 12 అవర్స్ యాక్చువల్గా అయితే చూడొచ్చు. ఫస్ట్ ట్రిప్, సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్, 4th, 5th, 6th, 7th. ఓకే ఫ్రెండ్స్, బాయ్.